నేనేమంటున్నా అంటే ఇక్కడ కాదు సార్ సత్యం నారాయణ కావచ్చు సుందర్ అంటే నేనేమంటున్నా అంటే ఈ దేశం నుంచి వెళ్ళిపోతున్న ఇంజనీర్లు అందరి మీద వనరావు వృధా అని చెప్పేసి మాట్లాడితే సరే సార్ మీరు అన్నారు వనరావు వృధా అని మరి వృధా ఉన్నప్పుడు మరి సాఫ్ట్వేర్ కంపెనీలు వస్తున్నాయి ఎందుకు ప్రకటించుకుంటారు మీరు మరి దాని అనేది ఇక్కడ మానవ వనరులు పెట్టాలి కదా ఎవరు ఏ దేశం నుంచి ఆ దేశం నుంచి తీసుకొచ్చుకోరు కదా అండ్ నెక్స్ట్ వచ్చేసి సార్ ఇప్పుడు జరిగిన సంఘటన ఏంది నా దగ్గరికి వచ్చి అప్లికేషన్ ఇచ్చారు నువ్వు కొడంగల్ పోయిందే మొన్న 3 ఏళ్ల తర్వాత మధ్యలో ఒకసారి 2 సార్లు పోయినా కావచ్చు ఒక అంశం రెండో అంశం ఏంది అందరు ఎమ్మెల్యేలు వచ్చి ఏం అడుగుతారు అంటే సార్ సర్టిఫికేట్లు ఇస్తలేరు మాకు సర్టిఫికేట్లు ఇప్పించాలంటే ఫీజు రియంబర్స్మెంట్ అడుగుతారు ఫీజు రియంబర్స్మెంట్ ఇయ్యారని అడిగారు అది కూడా ఫీజు రియంబర్స్మెంట్ కూడా దీని అంశమే సార్ 10వ పేజీలో ఉన్నది ఫీజు రియంబర్స్మెంట్ మరియు మెరుగైన ఉన్నత విద్య అని చెప్పేసి ఏం చేశారు ఐఐటి IIT తరహాలో 4 నూతన IITలను ఏర్పాటు చేస్తాం అమెరికా IMG అకాడమీ తరఫున అన్ని సదుపాయాలతో ఏమేమో చెప్పారు సార్ ఇక ఆయన నోటికి మొక్కాలే నేనేమంటున్నా అంటే ఇవన్నీ అడుగుతలేను నేను ఇప్పటి వరకు సార్ నేను చెప్తున్నా బీఆర్ఎస్ పార్టీ తరఫున నేను 10 ఏళ్ళు గవర్నమెంట్లు ఉన్నప్పుడు 9.5 ఏళ్ళు మేము గవర్నమెంట్ ఉన్నప్పుడు గత ప్రభుత్వం ఇచ్చే 2,300 కోట్లతో పాటు మా ప్రభుత్వం ఉన్నప్పుడు మొత్తం కలిపి ఆ ప్రభుత్వం గత ప్రభుత్వం 2014 ఉన్న బకాయిలు మా బకాయిలు మొత్తం కలిసి 19,500 కోట్ల రూపాయలు మేము ఫీజు రియంబర్స్మెంట్ కింద ఇంజనీరింగ్ కాలేజీలకు ఇచ్చినాం సార్ అది ఆర్థిక శాఖ దగ్గర ఉన్నది ఓకే నేనేమంటున్నా అంటే ఆర్థిక శాఖ దగ్గర ఉన్న లెక్క మీ దగ్గర ఉంది కదా మీ ప్రభుత్వమే కదా లెక్క బయట పెట్టు మేము చేసిన అప్పు 8,000 కోట్లు అన్నావు కదా ఉన్నదే 10,000 కోట్లు మరి మీరే చెప్పారు ముఖ్యమంత్రి గారు చెప్పారు ఏమని ప్రతి సంవత్సరం ఎక్కువ ఉంటే 2,400 కోట్లు ఉంటుంది అన్నాడు 2,100 కోట్లు 2,400 కోట్లు అన్నారు 2,100 వేసుకో 3 ఏళ్ల నుంచి ఎడ్యుకేషన్ ఇయర్ నడుస్తుంది 3 ఇంటూ ఎంతైతే సార్ ఉన్నదే అప్పు 10,000 కోట్లు దానికేంచి నువ్వు 6,500 కోట్ల అప్పు నీదే పెడితివి అండ్ నెక్స్ట్ మెయిన్ ఏం చెప్తున్నా ఏంటంటే మేము పోయేటప్పటికి అంటే మా ప్రభుత్వం 2023 దిగిపోయేటప్పటికి మేము పెట్టినటువంటి బకాయిలు 2,800 కోట్లు అది కూడా దేనికి పెట్టినాం కరోనా టైంలో 2 ఇయర్స్ మా కష్టకాలం వచ్చింది కాబట్టి ఆ డబ్బు ఏదైతే ఉందో కొంత అడ్జస్ట్ కాలేదు ఆ అడ్జస్ట్ కాని కూడా మేము అడ్జస్ట్ చేసాం మీ గత ప్రభుత్వంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ఫీజు రియంబర్స్మెంటే కట్టినాం మరి ఈ రియంబర్స్మెంట్ ప్రభుత్వంగా కట్టాల్సిన బాధ్యత కదా సరే మాది పక్కన పెట్టు మరి నువ్వు ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత కట్టాల్సిన ఫీజులు అయితే కట్టాలి కదా అవి కట్టకుండా డబ్బులు అడగంగానే తిట్టడం ఏం పద్ధతి సార్ ఉద్యోగస్తులు అడుగుతేనేమో నా బట్టలు చింపుకోపోర్రు అని విద్యార్థులు అడుగుతేనేమో అసలు మీరు చదువుడే వేస్ట్ మీకు చదివే రాదని చెప్పి సార్ ఇంకొక మాట అడుగుతున్నాను సార్ ఇక్కడ కూర్చున్నటువంటి ముగ్గురం కూడా ప్రకాష్ అన్న మాకంటే చాలా సీనియర్ ఉస్మానియా యూనివర్సిటీలో రాయి నేను ఇద్దరం కూడా సమకాలికలో ఉస్మానియా యూనివర్సిటీలో ఆయన NSUలో పనిచేసి నేను TRSCలో పనిచేసిన నేనేమంటున్నా అంటే మొన్న పోయి యూనివర్సిటీకి లాస్ట్ డిసెంబర్లోనే ఎప్పుడో పోయిలు అన్ననే చెప్పాలి రాయ్ గారు 1,000 కోట్ల రూపాయలు ఇస్తాడు సార్ అంతకుముందు సంవత్సరం కిందట పోయి ఏది మహిళా యూనివర్సిటీకి పోయి దానికి యూనివర్సిటీ పెట్టింది బీఆర్ఎస్ పార్టీ దాని పేరు పెట్టొచ్చింది సార్ పేరు పెట్టొచ్చి దానికి 500 కోట్లు ఇస్తాడు సార్ నేను ఏమంటున్నా అంటే నువ్వు ఇస్తాన్న పైసలు 500 కోట్లు కాదు 1,000 కోట్లు కాదు ఇచ్చినవా అండ్ నెక్స్ట్ వచ్చి స్కిల్ యూనివర్సిటీ పెడతాను మరి స్కిల్ అయిన వాళ్ళు ఇక్కడ ఉన్నోనికి అసలు అప్లికేషన్ లెటర్ రాయినప్పుడు ఈ స్కిల్ యూనివర్సిటీ ఎవరికి పెడతావు మళ్ళీ స్కిల్ యూనివర్సిటీ సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సులు కాబట్టి నేనేమంటే దాంట్లో రిజర్వేషన్లు వర్తించాయి ఈ అన్ని కండిషన్లు పెట్టి నేనేమంటున్నా అంటే సార్ ఈ రోజు నిజంగా ఒక మాట చెప్పాలి సార్ రాజశేఖర రెడ్డి గారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఒక గొప్ప సంకల్పంతో ఫీజు రియంబర్స్మెంట్ అనే పథకాన్ని తీసుకొచ్చింది సార్ తీసుకొచ్చిన తర్వాత దాని పేరు ఆరోగ్యశ్రీ కావచ్చు రాజీవ్ ఆరోగ్యశ్రీ కావచ్చు ఫీజు రియంబర్స్మెంట్ కావచ్చు అది రాజశేఖర రెడ్డి గారు ఏ ప్రభుత్వం నడిపించినా ఒక ముఖ్యమంత్రిగా తీసుకున్న నిర్ణయం సరైన నిర్ణయం అని చెప్పేసి కేసీఆర్ గారు దాన్ని అమలు చేశారు కేసీఆర్ గారు దాన్ని కంటిన్యూ చేస్తూ ఓవర్సీస్ స్కాలర్షిప్ లను ఎవరైనా విదేశీ విద్యకు పోయినప్పుడు 20 లక్షల రూపాయలు ఇచ్చింది సార్ వాళ్ళకు ఆ ఓవర్సీస్ స్కాలర్షిప్లు బంద్ అయినాయి ఈరోజు స్కాలర్షిప్లు బంద్ అయినాయి ఎంత బాధాకరమైనటువంటి పరిస్థితి అంటే సార్ మా పెద్దపల్లి నేను ఒకటే చెప్తా నా పెద్దపల్లి సార్ పక్కపండి హనుమంతునిపేట అనే గ్రామంలో కాంగ్రెస్ పార్టీ నుంచి ఒక వార్డు మెంబర్ గెలిచింది సార్ అలా బిడ్డ వచ్చేసి ఏదైతే మహిళా యూనివర్సిటీలో చాకలైనమ్మ యూనివర్సిటీలో డిగ్రీ చదువుకుంది సార్ డిగ్రీలో జాయిన్ అయ్యేటప్పుడు 37,000 రూపాయలు కట్టించుకున్నారు సార్ ఇప్పుడు మళ్ళీ సర్టిఫికేట్ కావాలంటే మీకు MBA సీట్ వచ్చింది సర్టిఫికేట్ కావాలంటే మళ్ళీ 30,000 రూపాయలు కట్టమంటారు అమలు కావట్లేదు సార్ నేను ఏమంటున్నా అంటే అది చెప్పేది నేను ఏమంటున్నా మా ఊర్లో జరిగింది మానవతారాయ్ గారు నేను ఒకటే అడుగుతున్నా దయచేసి కనీసం ప్రభుత్వ విశ్వవిద్యాలయాల్లో చదువుకుంటున్న వాళ్ళ దగ్గర ఇప్పుడు 30,000 కడితేనే సర్టిఫికేట్లు ఇస్తా అంటే అది ప్రభుత్వ యూనివర్సిటీ ఇద్దరం చదువుకుని నువ్వు నేను ఉస్మానియాలో చదువుకున్నా అంతకుముందు ఉస్మానియా కిందనే ఉండే నేనేమంటున్నా అంటే ఇంత దరిద్రంగా ఎందుకు తయారు చేస్తున్నారు కాంట్రాక్టర్లకు బిల్లులు ఇస్తారు మరి విద్యార్థులకు వచ్చేసరికి ఉద్యోగాలకు వచ్చేసరికి రాకేష్ గారు ఓకే మానవతరాయ్ గారు ప్రభుత్వ విశ్వవిద్యాలయ కానీ కళాశాలలో కానీ
ఫీజు రియంబర్స్మెంట్ రాకుండా విద్యార్థుల నుంచి హామీ పత్రాలు తీసుకొని, ఎందుకంటే ప్రభుత్వమే కాదు ఇచ్చేది కాబట్టి వాళ్ళతో రాసుకొని సర్టిఫికెట్లు ఇస్తున్నారు. ఎక్కడో ఒక చోట జరిగిందంటే తప్పకుండా హైకోర్టే చెప్పినప్పుడు, మల్లారెడ్డి యూనివర్సిటీ బీఆర్ఎస్ నాయకుడు ఆయనకే చెప్పినప్పుడు ప్రభుత్వ యూనివర్సిటీ ఏం చెప్పింది? ఏం చెప్పింది? ఏం చెప్పింది చెప్పండి. చట్ట ప్రకారం పోవాలి. జడ్జిమెంట్ చూపిస్తా. పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వచ్చు. జడ్జిమెంట్ చూపిస్తా సార్. ఆదేశాలు ఉన్నాయి అట్లా. కాబట్టి సర్టిఫికెట్ ఉంచుకోకూడదు ఎవరు కూడా. ఒకవేళ ప్రభుత్వం నుంచి ఫీజు రావాలంటే చట్టబద్ధంగా వస్తాయి కదా, కాళ్ళ ఖాతాలనే పడతాయి కదా. అందుకే ఈ ఫీజు రియంబర్స్మెంట్ పథకానికి తూట్లు పొడిచారు కొన్ని కాలేజీ యాజమాన్యాలు. చేరేటప్పుడు విద్యార్థుల్ని కాళ్ళు పట్టుకుంటారు, రండి మీకు ఫీజు రియంబర్స్మెంట్ వచ్చింది, రాకపోయినా మేము చూసుకుంటామని రకరకాలుగా మభ్య పెడతారు. వచ్చిన తర్వాత విద్యార్థులు జుట్టు పట్టుకుని రకరకాల ఫీజులు వేసి సార్ మీరు చదువుతారా ఈ జీవోను? నేను జడ్జిమెంట్ కాపీ మీరు చూపించండి. ఏమంటామంటే విద్యార్థులు లేకపోయినా సరే దొంగ సర్టిఫికెట్లు పెట్టి విద్యార్థుల పేరు మీద ఫీజు రియంబర్స్మెంట్ క్లెయిమ్ చేసుకున్నారు. అందుకే హైకోర్టు తీర్పు సార్ ఇది. హైకోర్టు కళాశాల ఖాతాలో కాకుండా నేరుగా విద్యార్థుల ఖాతాలో వేసి విద్యార్థులకు మెయిల్ చేస్తాను. కాబట్టి హైకోర్టు తీర్పు ఇద్దరే ఉంచండి, ఇంకో విషయం అట్లనే ఉంచండి. నేను చెప్తాను, బాధ్యత కూడా ఉన్నది ఇందులో. ప్రకాష్ రెడ్డి గారు కూడా జోక్యం చేసుకోవాలి దయచేసి. కేంద్రం 60%, రాష్ట్ర ప్రభుత్వం 40% భరించాలి. ఈ ఫీజు రియంబర్స్మెంట్ పథకం అనేది దేశంలో ఎక్కడ లేదు, తెలంగాణలో పాయింట్ చూపెట్టండి సార్. కాబట్టి 2400 కోట్లు ఖర్చు అవుతుంది ప్రభుత్వం ఇవ్వకపోతే డైరెక్ట్. అదే విధంగా ఇక్కడ 14 లక్షల మంది విద్యార్థులు ఉన్నారు. If made clear that in the event of the authority failing to deposit the fee amount within the times stipulated. కానీ 400 కోట్లు ఇవ్వకుండా వాళ్ళు మీరు 40% డబ్బులు ఖాతాలో వేస్తేనే మేము డబ్బులు వేస్తాము అని చెప్పేసి తప్పించుకుంటుంది. కాబట్టి ఇప్పటి వరకు వాళ్ళు ఎగ్గొడుతున్నారు. 400 కోట్లు ఇవ్వాల్సింది 200 కోట్లు, 150 కోట్లు మాత్రమే ఇస్తూ విద్యార్థులకు కేంద్ర ప్రభుత్వం కూడా అన్యాయం చేస్తుంది. కాబట్టి బకాయిలను కూడా విడుదల చేయాలి. ఏది ఏమైనప్పటికీ గుర్తు పెట్టుకోండి, మొన్న పదవి విశ్రాంత ఉద్యోగుల యొక్క బకాయిల్ని ఏ విధంగా దశల వారి గత ప్రభుత్వం రాకేష్ గారు 2013 కేసీఆర్ గారు చేతిలో పెట్టేటప్పుడు ఈ అప్పుడు బకాయిలు ఉన్నాయి. మాత్రమే బకాయిలు విడుదల చేసి మిగతా బకాయిలు పేర్చుకుంటూ అయినప్పటికీ ఏ ప్రభుత్వ బకాయిలైనప్పటికీ విద్యార్థులకు కళాశాల యాజమాన్యాలకు చెల్లించాల్సిన బాధ్యత. ఏ విధంగా విశ్రాంత ఉద్యోగుల బకాయిలు చెల్లించడమో రేపటి నుంచి కూడా సమస్య ఉండదు, నేరుగా విద్యార్థుల ఖాతాలోకి పోతాయి. కాబట్టి ప్రైవేట్ కళాశాల మానవతరాయ్ గారు మీరు ఆగండి చెప్పండి. కోర్టు జడ్జిమెంట్ చదువుతున్నారు. నేను ఏమంటానంటే కోర్టు జడ్జిమెంట్ ఇది వచ్చినటువంటి డేట్ కూడా చెప్తాను సార్. హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ఇది మనం ఏం వ్యక్తిగతం కాదు, ఆయన కోర్టు చెప్పింది అని చెప్పాడు కదా సార్. కోర్టు చెప్పిన దాని ప్రకారం నేను ఏమంటున్నానంటే హైకోర్టు ఫ్రమ్ ది స్టేట్ ఆఫ్ తెలంగాణ ఈ ఇచ్చినటువంటి దీనిలో జడ్జిమెంట్ లో సార్ డేట్ కూడా చెప్తాను సార్. 1 మినిట్ డేట్ 9/7/2026 సార్. ఇగో డేట్ అండ్ నెక్స్ట్ వచ్చేసి లాస్ట్ పారాగ్రాఫ్ అవుతాం సార్. ఇది ఏమొద్దు. ఇప్పుడు ఏంటంటే ఇక్కడ ఏం చెప్పింది హైకోర్టు ఏం చెప్పింది అని చెప్తా. ఇఫ్ ద మేడ్ క్లియర్ దట్ ఇన్ ద ఈవెంట్ ఆఫ్ ది రెస్పాండెంట్ అథారిటీస్ ఫిల్లింగ్ టు డిపాజిట్ ద ఫీ అమౌంట్ విత్ ఇన్ ద టైమ్ స్టిపులేటెడ్ హియర్ అబోవ్ అని చెప్పి ద పేరెంట్ ఇన్స్టిట్యూషన్ షెల్ బి ఎట్ ద లయబిలిటీ టు కలెక్ట్ ద రిక్వెస్టెడ్ ఫీ అమౌంట్ డైరెక్ట్లీ ఫ్రమ్ ది స్టూడెంట్ కన్సర్న్ అని చెప్పేసి నేను చెప్పింది కదా సార్. ఇగో హైకోర్టు జడ్జిమెంట్ ఏదైతే ఒకవేళ అథారిటీ ఎవరు సార్? రాష్ట్ర ప్రభుత్వం ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వకపోతే, ఇది ఫీజు రియంబర్స్మెంట్ మీద సబ్జెక్ట్ సార్. ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వకపోతే హైకోర్టు చెప్పిన తీర్పు ఏంటంటే డైరెక్ట్ గా స్టూడెంట్ దగ్గర నుంచి తీసుకోండి, ప్రభుత్వం ఒకవేళ సబ్మిట్ చేయకపోతే అని చెప్పి. నేను 1 మినిట్ కొత్తగా ఉంటే చెప్పానా? నేను డేట్ చెప్పినా కాదా? నేను డేట్ చెప్పినా, ఇష్యూ చెప్పినా, నీ దగ్గర జడ్జిమెంట్ ఉందో చదువు. నేను జడ్జిమెంట్ చదివినా ఈ దొంగ మాటలే సార్. ఏమంటున్నానంటే ఇప్పుడు మీ ముఖ్యమంత్రి గారు మాట్లాడారు, మీరు మాట్లాడతాను, నేనేం చేయాలి? నేనేమంటున్నానంటే నీ దగ్గర జడ్జిమెంట్ ఉంటే నా జడ్జిమెంట్ నేను చూపించిన, మీ దగ్గర జడ్జిమెంట్ చూపెట్టు. ఏదైతే ఇన్స్టిట్యూషన్స్ కోర్టు, అరే నీ దగ్గర చూపెట్టబ్బా, నువ్వు ఉత్తగానే ఆర్గ్యూ చేసి పోకు.
సార్ నేనేమంటున్నా అంటే 5 నెలల క్రితం ఇచ్చిన జడ్జిమెంట్ ఏది 7వ నెల 4-5 నెలల 7వ నెల 4-5 నెలల సార్ ఇగో 1 మినిట్ సార్ నేను ఇక అది కూడా చూపిస్తా ఇగో సార్ కానీ మల్లారెడ్డి కాలేజ్ సార్ నేనేమంటున్నా అంటే ఇగో 1 మినిట్ సార్ డేట్ చూపెట్టండి డేట్ చూపెట్టండి నేనేమంటున్నా డేట్ చూపెట్టండి డేట్ చూడు నేనేముండే ఇగో సార్ 9/7/2026 డేటు ఇగో నేనేమంటున్నా అంటే నాట్ ఓన్లీ తీసుకోండి సార్ ఇవన్నీ మెన్షన్ చేసినటువంటి జీవోలు ఇగో నేను తప్పు చూపిస్తే చూడండి సార్ నేనేమంటున్నా అంటే జడ్జిమెంట్ చూపిస్తున్నా ఇన్స్టిట్యూషన్ గెలిచిన చూపిస్తున్నా ఇగో డేట్ తో సహా చూపిస్తున్నా 1 మినిట్ అటెండ్ చేస్తారు ఇగో డేట్ ఇన్స్టిట్యూషన్ ఇగో డేట్ నోటిఫికేషన్ ఓకే రాకేష్ గారు శ్రీదేవి గారు మానవతరాయ్ గారు 1 సెకండ్ అడ్వకేట్ల పేరు చెప్పన్నా శ్రీరామ్ గారు ఎల్ రవిచంద్ర గారు శ్రీ అరవింద్ దేశాయ్ గారు సీనియర్ కౌన్సిల్స్ వీళ్ళు ముగ్గురు వాదించినటువంటి కేసులో అక్కడ వచ్చినటువంటి జడ్జిమెంట్ నేను చదువుతుంటే అది కూడా తప్పు. నువ్వు ఎవరు గారిని ఇన్స్టిట్యూట్ ఏది కాదు. ప్రకాష్ రెడ్డి గారు చెప్తామేనండి హైకోర్టు తీర్పు దువ్వాడి శ్రీదేవి గారు ఏమిచ్చారంటే ఒరిజినల్ సర్టిఫికెట్ అనేది విద్యార్థి యొక్క తెలుగులో ఇచ్చింది జడ్జిమెంట్ సార్ నేను ఏమంటున్నానంటే ఎప్పుడు డేట్ చెప్పు డేట్ చూపెట్టు డేట్ చూపించిన రిపోర్ట్ చూపించిన అదే రాకేష్ వాళ్ళ జిల్లా విద్యార్థికి సంబంధించిన అంశం ఇది నేనే కాదు తప్పు నేనే నీకు తెలిస్తే తెలుసా అని చెప్పు నేనేమంటా జడ్జిమెంట్ కూడా తప్పు అంటే ఇంకేమాట నువ్వు ఇచ్చినవయ్యా ఎంత ఇచ్చినావు చెప్పు ఫీజు రియంబర్స్మెంట్ ఎంత ఇచ్చినావు చెప్పు అరే నువ్వు ఎంత ఇచ్చినావు చెప్పు నేను చెప్పిన ఇంత ఇచ్చినా అని నేను డేటా ఉంటే బయట పెట్టు. కాబట్టి నేనేమంటా అంటే కాంగ్రెస్ దొంగ మాటలు చెప్పడానికి వస్తుంది ఈ నాయకులు కూడా అబద్ధాలు ఆడి బయటకు పోతారు సార్ అంతే. మానవతరాయ్ గారు మీరు ఆగండి ఒక్క సెకండ్. ప్రకాష్ రెడ్డి గారు మీరు కూడా ఫీజు రియంబర్స్మెంట్ విషయంలో కూడా మీరు కూడా నిరసనలు చేశారు రాష్ట్ర ప్రభుత్వంపై ఏం చెప్తారు? నేను ఫీజు రియంబర్స్మెంట్ విషయంలో ఇంతకుముందు రాకేష్ గారు ఒక మాట చెప్పారు. రేవంత్ రెడ్డి గారు ఎలక్షన్స్ అప్పుడు ఒక ప్రామిస్ కూడా చేశారు సార్ పాత బకాయిలు నేను ఫేజ్ వైజ్ చెల్లిస్తాను కానీ ఏ సంవత్సరం ఆ సంవత్సరం తప్పకుండా ఇచ్చేస్తాను అన్నాడు. ఈ సంవత్సరం పాత బకాయిలు ఇన్స్టాల్మెంట్స్ చెల్లిస్తాను అని చెప్పాడు సార్. దురదృష్టం ఏంటంటే సార్ ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను గత ప్రభుత్వాన్ని కొనసాగిస్తూనే ఈ ప్రభుత్వం కూడా ఇంకా కొనసాగిస్తూనే ఉన్నారు సార్. ఇది ఒక నేను ఫీజు రియంబర్స్మెంట్ విషయం నేను అందరు పెద్ద వాళ్ళిద్దరు యూనివర్సిటీలో పిహెచ్డీ చేసిన వల్ల నేను కూడా పిహెచ్డీ చేసిన వాళ్ళు సార్. ఒక విషయం చెప్తా సార్ ఈ రోజు తెలంగాణలో ఉన్న 9వ 10వ మొత్తం అన్ని యూనివర్సిటీస్ కలిపి గత 12 ఏళ్లుగా ఏ ఒక్క అసిస్టెంట్ ప్రొఫెసర్ అయినా రిక్రూట్ చేశారు సార్ ఇప్పటిదాకా అఫీషియల్ గా. యూనివర్సిటీ అంటే పిహెచ్డీ అంటే అందరం గవర్నమెంట్ ఉన్నది మరి ఇచ్చి రాయలేదా ఫీజు రియంబర్స్మెంట్ అని కూడా అడిగారు. రాకేష్ గారు ఒక్క నిమిషం చెప్తారు. యూనివర్సిటీ అనేది పిహెచ్డీ రాకేష్ గారు చేసినప్పుడు గైడ్ ఉంటాడు సార్ నాకు గైడ్ ఉంటాడు మానవతారా గారికి గైడ్ ఉంటారు సార్. ఈ గైడ్ ఎవరు అంటే ఉస్మానియా లో పిహెచ్డీ చేసి 8 ఏళ్ళ సర్వీస్ లో ఉండి ఒక 10 పబ్లికేషన్స్ చేసి వస్తుంది. ఫీజు రియంబర్స్మెంట్ పక్క రాష్ట్రంలో ఎందుకు ఇస్తలేవు నువ్వు? అక్కడ కూడా ఇస్తలేను నీ రాష్ట్రం ముఖ్యమంత్రి క్లెయిమ్ చేసిండు. ఎందుకు బీజేపీ అలయన్స్ ప్రభుత్వం కదా ఎందుకు మాట్లాడతలేదు? అక్కడ కూడా మాట్లాడాలి కదా ఇక్కడ మాట్లాడినట్టు. బడుగు అయిన వర్గ స్టూడెంట్ ఎక్కడైనా స్టూడెంటే నేను